नाजरीन अस्सलाम वालेकुम। आप देख रहे हैं पीस पब्लिक न्यूज़। आपका मेज़बान मोहम्मद यूनुस ताज। नाजरीन आज की ताज़ा खबर ये है इनकी जरूर खुद नहीं की जरूर मैडम मेरे पाई के ना అందరికి నమస్కారం। గౌరవ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉబేదుల్లా పట్టాల్ గారి అధ్యక్షతన వనపర్తి నియోజకవర్గంలో దాదాపు 200 మంది అప్పట్లు కొట్టాలని అభ్యర్థులు తెలిపాలి। దాంతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు కోమరెడ్డి సుభాష్ రెడ్డి గారు, రాష్ట్ర టూరిజం అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, రాష్ట్ర కానీడు వైస్ చైర్మన్ సిద్ధారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ మల్లు రవి గారు, స్కూల్ చైర్మన్ శివసేనారెడ్డి గారు, పక్క నియోజకవర్గ నాగరికర్నూలు ఎమ్మెల్యే గౌరవ శ్రీ రాజేష్ గారు, మిగతా జిల్లా అధికారులందరికీ, మన డిసిసి చైర్మన్ కృష్ణారావు రెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, మన గ్రంథాలయ చైర్మన్ గారు, మిగతా పెద్దలందరూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ इधर आके ये कुछ मिसिल लेने वाला पूरा वनपर्ती महिलाओं को मैं माफ मांग रहा है। थोड़ा लेट हो गया आप भाइयों अम्मों इधर खाया होने के बाद पहली बार ये सरकार ने బాలికలో ఉండేది గౌరవ ఆ సమాజంలో భూభారతులకు దాదాపు 10 నుండి కష్టపడి ఆ భూభారత చట్టాన్ని సమగ్రంగా రూపొందించిన గౌరవ అమర్ని గారు, గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు గౌరవ మంత్రివర్యులు కృష్ణరావు గారు, గౌరవనీయులు డాక్టర్ చిన్నారెడ్డి గారు, మన ప్రియతమ నాయకులు పిలిస్తే పనికి నలుగురు ఉన్న గౌరవ డాక్టర్ మన్నాడి గారు, జిల్లా కలెక్టర్ గారు, నారాయణ రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు, ముందు పుట్టిన నమస్కారం। తెలంగాణ రాష్ట్రంలో మీ సహాయ సహకారంతో మీ దీక్షతో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువజన నాయకత్వంలో వారి దగ్గరగా సంక్షేమము అభివృద్ధి కార్యక్రమం చేపట్టు ప్రధానంగా భూమి సమస్య పరిష్కారాలకు ఈ నది నిర్మించిన నిర్ణయాన్ని ప్రకారం చేసి మన గవర్నమెంట్ అహంకరించాలని మనం దాని ఆవరణాన్ని భూభారతం ఉంటుంది। पहला स्कीम ये सो रेवंत भरोसा के नाम पे सो आपके तोहफा देने के लिए आज आए हैं। यही नहीं बनकर तेलंगाना में करीब ये 1 लाख मुसलमानों को गुर्बत दूर करने के लिए उन्होंने राजीव युवा योजना के नाम पे 45,000 लोगों को, उसी तरह 40,000 जैसे मशीन जैसो अपने भाई बहनों को, उसी तरह बेवाओं को 5,000 ऐसा मिलाकर करीब 1 लाख मुसलमानों को दूर करने के लिए स्कीम लाए हैं। ये सरकार मुसलमानों की गुर्बत दूर करने के लिए खास स्कीम लाई है। आप अल्लाह से दुआ कीजिए। आज जैसे रेवंत रेड्डी साहब, भट्टी साहब उनकी जो कैबिनेट है, आज जैसे पुंगरेड्डी साहब आए हैं, किशोर साहब आए हैं, मनोज साहब आए हैं और एमएलए आए, आज एमएलए यहाँ पर है। आप सबके लिए हमको दुआ करके ये सरकार को और मजबूत बना कर ये तेलंगाना की गुर्बत दूर करने के लिए, मुसलमानों की हालत बढ़ाने के लिए, मुसलमान को रोजगार लगाने के लिए जो लोग इसमें करने तैयार है। इसलिए आप लोगों से गुजारिश करता हूँ कि ये जो तोहफा जो सीएम साहब का है इसका इस्तेमाल कीजिए और इसको आपने कीजिए।